మీరొక్కసారి ఊహించుకోండి. మీరు ఒక డెవిల్స్ గేమ్ ఆడి, దానివల్లే మీ ప్రాణాలు పోతే ఎలా ఉంటుంది? ఈరోజు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే మూవీ కూడా అలాంటిదే. ఈ మూవీ పేరు 'టారో'. ఇంకా ఎవరైనా మీలో మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ మూవీ స్టార్టింగ్‌లో 7 మంది ఫ్రెండ్స్‌ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు హెలీ, గ్రాంట్, ప్యాక్స్టో, ఎలీస్, లూకాస్, పెయిస్, మ్యాడ్లిన్. ఈరోజు ఎలీస్ బర్త్‌డే ఉంటుంది. సో వీళ్ళందరూ ఆమె బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఒక పెద్ద మ్యాన్షన్ని రెంట్‌కు తీసుకునుంటారు. అలా వాళ్ళు అక్కడ చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ ఆ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, హ్యాలీ అండ్ గ్రాంట్ ఇద్దరు ఇంతకుముందు రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది. మరోవైపు వీళ్ళు తెచ్చుకునే డ్రింక్స్ కూడా ఖాళీ అయిపోయి ఉంటాయి. అప్పుడు ప్యాక్స్టన్ ఏమంటాడంటే, ఇంత పెద్ద మ్యాన్షన్లో మనకి తాగడానికి డ్రింక్స్ ఉండే ఉంటాయి, వెతుకుదాం రండి అంటాడు. అలా వాళ్ళు అన్ని చోట్ల డ్రింక్స్ని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ మీద కీప్ అవుట్ అనే ఒక బోర్డు ఉంటుంది. అలా రాసినా కూడా ఎవరైనా ఊరికే ఉంటారా? వాళ్ళు ఆ డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. ఆ రూమ్లో చాలా యాంటిక్ పీసెస్ ఉంటాయి. అలా వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ప్యాక్స్టన్కి ఒక బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్ లోపల టారో కార్డ్స్ ఉంటాయి. ఎలి ఆ కార్డ్స్ చూసి, దీని ద్వారా మనం మన ఫ్యూచర్ని తెలుసుకోవచ్చు అంటుంది. అప్పుడు ఎలీస్, అవునా? అయితే ఆ టారో కార్డ్ని రీడ్ చేసి మా ఫ్యూచర్ని చెప్పు అంటుంది. ఎలీకి టారో కార్డ్స్ని రీడ్ చేయడం తెలుసు. అప్పుడు ఎలి ఏమంటుందంటే, మనం వేరొకరి టారో కార్డ్స్ని యూజ్ చేసి వాళ్ళ ఫ్యూచర్ని చెప్పకూడదు అంటుంది. కానీ ఆ ఫ్రెండ్స్ అంతా బర్త్డే సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు కాబట్టి, ఏం కాదు చెప్పు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. ఇక ఆ టారో కార్డ్స్ని రీడ్ చేయడానికి ఎలి కూడా ఒప్పేసుకుంటుంది. అది ఎంత డెడ్లియెస్ట్ గేమ్ అంటే, ఆ గేమ్ ద్వారా వీళ్ళు ప్రాణాలే కోల్పోతారు. ఇక వాళ్ళంతా ఆ టారో కార్డ్స్లో మా ఫ్యూచర్ ఏమై ఉంటుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎలీస్ వస్తుంది. ఆమెకు వచ్చిన కార్డు ది హై ప్రిస్టెస్. తర్వాత మ్యాడ్లిన్ వస్తుంది. ఆమెకు వచ్చిన కార్డు ది హ్యాంగర్ మ్యాన్. దాని తర్వాత పేజ్ వస్తుంది. పేజ్కి వచ్చిన కార్డు ద మెజిషియన్. నెక్స్ట్ అక్కడికి ప్యాక్స్టన్ వస్తాడు. అతనికి ద ఫుల్ అనే కార్డు వస్తుంది. నెక్స్ట్ లూకస్, అతని కార్డు ది హమేడ్. ఎలి వాళ్ళందరి కార్డ్స్ని రీడ్ చేస్తూ వాళ్ళు ఫ్యూచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి కూడా చెబుతుంది. గ్రాంట్ కూడా తన టారో కార్డ్ని చూడాలి అని చెప్పేసి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అయితే గ్రాంట్కి దీని మీద పెద్దగా నమ్మకం ఉండదు. ఏదో అలా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అప్పుడు గ్రాంట్కి ద డెవిల్ అనే కార్డు వస్తుంది. అప్పుడు ఎలి ఏమని చెప్తుందంటే, నువ్వు వీలైనంత తొందరగా నీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని కోల్పోతావు అని చెబుతుంది. ముందు ముందు నువ్వు చాలా సాక్రిఫైసెస్ చేయాలి అంటుంది. అది విని గ్రాంట్ ఏమంటాడంటే, నీకు మా అందరి లైఫ్లో ఏం జరగబోతుంది అనేది తెలుసు. అయితే మా లైఫ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవడం కంటే నీ లైఫ్లో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది తెలుసుకో అంటాడు. అతని మాటలు విని హెలీ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇక తను కూడా ఆ టారో కార్డ్స్లో తన భవిష్యత్తుని చూసుకుంటుంది. అందులో ఆమెకి డెత్ కార్డ్ వస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ వీళ్ళంతా రిటర్న్ వెళ్ళడానికి కారులో లగేజ్ ప్యాక్ చేస్తూ ఉంటారు. ప్యాక్స్టన్కి మర్డర్ మిస్టరీ పాడ్కాస్ట్ అంటే చాలా ఇష్టం. అలా వాళ్ళు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పక్కనే ఉన్న షాప్లో లూకాస్కి ఒక లక్కీ డ్రాలో $700 ప్రైజ్ మనీ వచ్చి ఉంటుంది. అది చూసి అతను చాలా సంతోషపడతాడు. అది చూసి వాళ్ళందరికీ ఒక విషయం గుర్తుకొస్తుంది. నిన్న రాత్రి టారో కార్డ్స్లో లూకాస్కి ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి వచ్చి ఉంటుంది. టారో కార్డ్స్ చెప్పిన భవిష్యత్తు నిజమైంది అని చెప్పేసి వాళ్ళందరూ నమ్ముతారు. అయితే వీళ్ళు దాని గురించి పెద్దగా సీరియస్ తీసుకోరు. ఇక చీకటి పడిపోతుంది. వాళ్ళందరూ ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి ఎలిస్ అండ్ పేజ్ ఇద్దరు ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలిస్ కి వాళ్ళ ఇంట్లో ఏదో వియర్డ్ సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు ఎలిస్ అదేంటో చూద్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వెతకడానికి వెళ్తుంది. అయితే వాళ్ళ ఇంటి అటిక్ పైన ఆమెకు ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అలా ఆమె అటిక్ పైకి ఎక్కి చూస్తుంది. ఆమెకి అటిక్ పైన హై ప్రిస్టెస్ కార్డు కనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఆమెకి వచ్చిన కార్డు అనమాట. అప్పుడు ఆ అటిక్ పైన ఆ హై ప్రిస్టెస్ ప్రత్యక్షమయ్యి ఆమెని ఆ అటిక్ పై నుండి కిందకి తోసేసి అక్కడ ఉండే ల్యాడర్తో ఆమెని చాలా భయంకరంగా చంపేస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ ఎలిస్ చనిపోయిన విషయం ఆ ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ చాలా బాధపడిపోతారు. ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. కానీ జరిగింది వేరే. పేజ్ ఏమో ఎలిస్ చావును చూసి చాలా భయపడుతుంది. కాబట్టి హ్యాలే ఈ రోజు రాత్రికి పేజ్ తోనే ఉండాలి అని డిసైడ్ అవుతుంది.
అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారో, అయితే హ్యాలీ మాత్రం పేజ్కి తోడుగా ఉంటుంది. మరోవైపు లూకాస్ మ్యాడ్లీని తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్తూ ఉంటాడు. ఇక పేజ్ హ్యాలీ ఇద్దరు పడుకున్నప్పుడు పేజ్కి ఒక పీడికలు వస్తుంది. అందులో ఆమెకి ఒక భయంకరమైన డెవిల్ కనిపిస్తుంది. ఇక సడన్ గా పేజ్ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అప్పుడు హ్యాలీ ఆమెని కూల్ చేసి తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని ఆమెతో చెబుతుంది. నా చిన్నప్పుడు మా అమ్మగారి ఆరోగ్యం బాగుండేది కాదు. మా ఫాదర్ కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడే నేను ఈ టారో రీడింగ్ ని నేర్చుకున్నాను. మా అమ్మగారి భవిష్యత్తుని తెలుసుకోవడానికి నేను ఎప్పుడు టారో కార్డ్ ని రీడ్ చేసినా కూడా అందులో డెత్ అనే వచ్చేది. టారో రీడింగ్ లో వచ్చిన భవిష్యత్తు ప్రకారమే మా అమ్మ చనిపోయింది. నేను మా అమ్మగారిని కాపాడుకోలేకపోయాను. మా అమ్మగారి చావును చూడడం తప్ప ఇంకా ఏమీ చేయలేకపోయాను అని చెప్పేసి పేజ్తో చెబుతుంది. ఇటువైపు లూకాస్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి అక్కడ కొన్ని వియర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అయితే ఆ మెట్రో స్టేషన్లో అతనిపై ఒక డెవిల్ దాడి చేస్తుంది. ఇక ఆ డెవిల్ నుండి తప్పించుకోవడానికి లూకాస్ నో ఎంట్రీ ఏరియాలోకి ఎంటర్ అవుతాడు. అక్కడ ట్రాక్ మీద నిలబడిన ఒక ట్రైన్లోకి ఎంటర్ అవుతాడు. అక్కడికి వచ్చిన ఆ హర్మెట్ డెవిల్ అతన్ని చాలా భయపెడుతుంది. ఇక ఫైనల్లీ ఆ డెవిల్ అతనిపై అటాక్ చేయబోయే లోపే లూకాస్ ఆ ట్రైన్ నుండి బయటికి దూకేస్తాడు. అదే టైంలో ఇంకో ట్రాక్ పైన స్పీడ్గా వెళ్తున్న ట్రైను లూకాస్ ని గుద్దేస్తుంది. దాంతో లూకాస్ అక్కడికక్కడే చనిపోతాడు. మరుసటి రోజు ఆ ఫ్రెండ్స్ అందరికీ లూకాస్ చనిపోయిన విషయం తెలుస్తుంది. ఇక పోలీసులు ఆ 5 మంది ఫ్రెండ్స్ ని పిలిచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే 2 రోజుల్లోనే 2 ఫ్రెండ్స్ చనిపోయారు కదా. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు వాళ్లతో మీ 5గురు ఒకే చోట ఉంటేనే సేఫ్ గా ఉంటారు అని చెబుతారు. ప్యాక్స్టన్ వాళ్ళందరితో మనల్ని చంపుతున్న ఆ కిల్లర్ మనలోనే ఉన్నాడు. మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ప్యాక్స్టన్ కి మర్డర్ మిస్టరీస్ పోడ్కాస్ట్ అంటే చాలా ఇష్టమని. అందువల్లే అతను ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్యాక్స్టన్ చెప్పిన దాని గురించి పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. అప్పుడు హ్యాలీ మనం టారో కార్డ్స్ ని రీడ్ చేయడం వల్లే వాళ్ళిద్దరు చనిపోయారు అని చెబుతుంది. ఎందుకంటే నేను టారో కార్డ్స్ ని రీడ్ చేస్తున్నప్పుడు లూకాస్ కి ఏం చెప్పాను, నీకు కొద్ది రోజుల్లోనే ఫినాన్షియల్ గా బాగా సపోర్ట్ దొరుకుతుంది, అంతేకాదు ఎలాంటి కొత్త ప్లేసెస్ కి వెళ్ళొద్దు అని చెప్పాను. అదేవిధంగా అతను నో ఎంట్రీ ప్లేస్ కి వెళ్ళి ట్రైన్ కి బలైపోయాడు. అదే విధంగా యాలిస్ కి కూడా చెప్పాను, నువ్వు మెట్లెక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కువ అని. అన్ఫార్చునేట్లీ యాలిస్ చావు కూడా మెట్ల పైన జరిగింది. హ్యాలీ చెప్పింది విని వాళ్ళందరూ ఇదంతా టారో కార్డ్స్ ని రీడ్ చేయడం వల్ల జరిగింది అని నమ్ముతారు. కానీ గ్రాంట్ మాత్రమే ఇదంతా నమ్మడు. నువ్వు ఏదేదో చెప్పి మమ్మల్ని భయపెట్టుకో, ఇదంతా ఒక యాక్సిడెంట్ మాత్రమే అంటాడు. కానీ గ్రాంట్ చెప్పిన దాని గురించి ఎవరికి నమ్మకం కలగదు. అప్పుడు హ్యాలే ఆన్లైన్ లో ఒక టారో రీడర్ ని వెతుకుతుంది. ఆమె పేరు ఆల్మా. ఇక వాళ్ళందరూ ఆల్మాని వెతుక్కుంటూ ఆమె అడ్రస్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఈ టారో రీడింగ్ చేసిన తర్వాత మా 2 ఫ్రెండ్స్ చనిపోయారు. అప్పుడు ఆల్మా వాళ్ళతో మీకు దొరికిన ఆ టారో బాక్స్ వుడ్ తో చేసింది కదా, అందులో ఉన్న కార్డ్స్ పై చేతితో పెయింటింగ్ వేశారు కదా అని అంటుంది. అప్పుడు హ్యాలీ కూడా అవును, ఆ కార్డ్స్ పై చేతితో పెయింటింగ్ వేశారు అంటుంది. అప్పుడు ఆల్మా ఆ కార్డ్స్ వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని చెబుతుంది. 1951 మెక్సికోలో 6 మంది వ్యక్తులు చనిపోయారు. వాళ్ళు కూడా మీలాగే టారో రీడింగ్ చేశారు. 1981లో కూడా 8 మంది చనిపోయారు. వాళ్ళు కూడా సేమ్ టారో రీడింగ్ చేశారు. 1988లో లండన్లో కూడా 5 మంది ఫ్రెండ్స్ చనిపోయారు. అయితే ఆ గ్రూప్ లో ఒక్కరు మాత్రమే మిగిలారు. అది ఎవరో కాదు, నేనే. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికీ నేను టారో కార్డ్స్ చదివాను, కానీ నా టారో కార్డ్ ని నేను చదవలేదు అంటుంది. అప్పుడే నాకు తెలిసింది ఆ కార్డ్స్ శాపానికి గురయ్యాయి. అవి కర్సుల కార్డ్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఆ కార్డ్స్ ని వెతుకుతూనే ఉన్నాను, ఎందుకంటే వాటిని డిశ్చార్జ్ చేయడానికి. కానీ ఇప్పటి వరకు నాకు ఆ కార్డ్స్ యొక్క ఆచూకీ దొరకలేదు. అప్పుడు ఆల్మా ఆ కార్డ్స్ ఇప్పుడు ఎక్కడున్నాయని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హ్యాలీ ఆ కార్డ్స్ క్యాట్స్కిల్ మ్యాన్షన్ అనే ఉన్నాయి అంటుంది. అప్పుడు ఆల్మా వీలైనంత తొందరగా ఆ కార్డ్స్ ని డిస్ట్రాయ్ చేయాలి, ఎందుకంటే ఆ కార్డ్స్ వల్లే మీరు శాపగ్రస్తులయ్యారు. వీలైనంత త్వరగా ఆ కార్డ్స్ ని డిస్ట్రాయ్ చేయకపోతే మీరందరూ చనిపోతారు అని చెబుతుంది. ఇప్పుడు ఆల్మా ఆ కార్డ్స్ యొక్క ఒరిజినల్ స్టోరీని చెబుతుంది. అది 1798 ఒక హంగేరియన్ కౌంట్ ఉంటాడు. అతని భార్య ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉంటుంది. వాళ్ళిద్దరూ పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కౌంట్ కి ఒక పర్సనల్ ఆస్ట్రాలజర్ ఉంటుంది. ఆ టారో కార్డ్స్ ద్వారా కౌంట్ వాళ్ళిద్దరి ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆ ఆస్ట్రాలజర్ కూడా ఆ టారో కార్డ్స్ ద్వారా వాళ్ళ ఫ్యూచర్ ని తెలుసుకుంటుంది. ఆ టారో కార్డ్ లో వచ్చిన ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే
డెలివరీ టైంలో కౌంట్ వైఫ్ అలాగే పుట్టబోయే బిడ్డ ఇద్దరు చనిపోతారో అని ఉంటుంది. అది విని కౌంట్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆ యాస్ట్రాలజర్ కి ఈ భవిష్యత్తుని చేంజ్ చేయమని చెబుతాడు. అప్పుడు ఆ యాస్ట్రాలజర్ ఆ భవిష్యత్తుని చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే వాళ్ళకి ప్రతిసారి డెత్ కార్డే వస్తూ ఉంటుంది. దాంతో ఇక కౌంట్ కి కోపం వచ్చి ఆ ఆస్ట్రాలజర్ ని ఆ ఊరు నుంచి పంపించేస్తాడు. ఇక కొద్ది రోజులకి ఆ యాస్ట్రాలజర్ చెప్పినట్టుగానే జరుగుతుంది. డెలివరీ టైంలో తన భార్య బిడ్డ ఇద్దరు చనిపోతారు. దాంతో ఇక కౌంట్ ఆ యాస్ట్రాలజర్ బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది అని చెప్పేసి ఊరందరిని నమ్మించి ఆ యాస్ట్రాలజర్ కూతురిని ఉరి తీసి చంపేస్తారు. అప్పుడు ఆ యాస్ట్రాలజర్ తన కూతురిని చంపేశారు అన్న కోపంతో ఆ కార్డ్స్ పై ఒక బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. ఆమె ఆ కార్డ్స్ పై ఎలాంటి శాపం పెడుతుందంటే ఎవరైతే ఈ కార్డ్స్ ద్వారా భవిష్యత్తుని తెలుసుకుంటారో వాళ్ళు అందులో ఉన్న డెవిల్స్ చేతులను చెల్లిపోతారు. వాళ్ళ చావు చాలా ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి తనకు తానే ఆ కార్డ్స్ కి బలి ఇచ్చుకుంటుంది. దాంతో ఆ టెరోట్ కార్డ్స్ కరసల్ కార్డ్స్ గా చేంజ్ అయిపోతాయి. ఆ యాస్ట్రాలజర్ చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ కౌంట్ ని చంపి తన ప్రతీకారం ని తెరుచుకుంటుంది. ఆ కార్డ్స్ యొక్క స్టోరీని విని వాళ్ళందరూ ఆ కార్డ్స్ ని డిస్ట్రాయ్ చేయాలి అని చెప్పేసి ఆ మ్యాన్సన్ కి వెళ్తూ ఉంటారు. దారిలో వాళ్ళ కారు ఆగిపోతుంది. అప్పుడే వాళ్ళపై ది హ్యాంగ్డ్ మ్యాన్ అనే డెవిల్ అటాక్ చేస్తుంది. ఆ హ్యాంగ్డ్ మ్యాన్ డెవిల్ వాళ్ళ కళ్ళ ముందే మ్యాడిలిన్ ని చాలా దారుణంగా చంపేస్తుంది. అది చూసి ప్యాక్స్టన్ మీరేమైనా చేసుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి అని చెప్పేసి సైలెంట్ గా ఇంటికి వెళ్తూ ఉంటాడు. అలా ప్యాక్స్టన్ ఇంటికి వచ్చిన తర్వాత అతనికి కూడా ఒక వియర్డ్ థింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. అప్పుడు అతనిపై ద ఫూల్ అనే డెవిల్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో అతను భయపడి లిఫ్ట్ లోకి వెళ్ళి దాక్కుంటాడు. ఇక ఫైనల్లీ ఆ ఫుల్ డెవిల్ ఆ లిఫ్ట్ లో కూడా వచ్చి అతనిపై అటాక్ చేస్తుంది. ఇక మిగిలిన ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ మ్యాన్షన్ కి వచ్చి ఆ కార్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ కార్స్ ని తీసుకుని వాటిని కాల్ చేయాలి అని చెప్పేసి నిప్పుల్లో పడేస్తారు. అయితే ఆ కార్స్ మాత్రం కాలిపోవు. ఇక చేసేదేమీ లేక వాళ్ళు అల్మాకి కాల్ చేసి అక్కడికి రమ్మంటారు. అప్పుడు అల్మా కూడా అక్కడికి వచ్చి ఒక రిచువల్ చేస్తుంది. ఆ రిచువల్ ద్వారా ఆ యాస్ట్రాలజర్ ఆత్మని అక్కడికి పిలిపిస్తుంది. అయితే ఆ యాస్ట్రాలజర్ ఆల్మా కార్డ్ ని రీడ్ చేసేస్తుంది. ఆల్మాకి వచ్చిన కార్డు 6 ఆఫ్ స్వర్డ్స్. ఆ కార్డు మీద 6 కత్తులు ఒక వ్యక్తికి గుచ్చుకున్నట్టుంటుంది. అప్పుడే ఆల్మాని ఆ యాస్ట్రాలజర్ ఆత్మ లాక్కుని అదే విధంగా చంపేస్తుంది. ఆ ఆల్మా చావును చూసి మన ముగ్గురు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. అలా పరిగెడుతూ పేజ్ వాళ్ళ నుండి మిస్ అయిపోతుంది. అయితే పేజ్ ని మ్యాజిక్ మ్యాన్ అనే డెవిల్ అటాక్ చేస్తాడు. అప్పుడు పేజ్ భయపడి ఒక బాక్స్ లోకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ మ్యాజిక్ డెవిల్ ఆ బాక్స్ ని తీసుకుని తన మ్యాజిక్ ని ఆడియన్స్ కి చూపిస్తాడు. ఆ ఆడియన్స్ కూడా దెయ్యాలే. ఒక స్ట్రాంగ్ వెపన్ ని తీసుకుని ఆ బాక్స్ ని ఆ మ్యాజిక్ మ్యాన్ డెవిల్ కోసేస్తాడు. దాంతో లోపల ఉన్న పేజ్ కూడా చనిపోతుంది. ఇప్పుడు బ్రతుకున్నది గ్రాంట్ అండ్ హెయిలీ మాత్రమే. వాళ్ళ మీద కూడా డెవిల్ అండ్ డెత్ అనే 2 స్పిరిట్లు అటాక్ చేస్తాయి. డెవిల్ స్పిరిట్ గ్రాంట్ ని లాక్కొని వెళ్ళిపోతుంది. అది చూసి హెయిలీ గ్రాంట్ ని కాపాడడానికి ఆ యాస్ట్రాలజర్ ఆత్మ దగ్గరికి వచ్చి నీకు జరిగింది చాలా అన్యాయమే, అందుకని చెప్పేసి అమాయకులందరినీ నువ్వు చంపుకుంటూ పోతే న్యాయం కాదు, నీకు అప్పుడు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెబుతున్నాము అని చెబుతుంది. అయితే ఆ యాస్ట్రాలజర్ కి ఆమెపై దయ రాదు. అప్పుడు ఆ యాస్ట్రాలజర్ కోపంతో ఆమె దగ్గరికి వచ్చి ఆమె గొంతు పీస్కి చంపేయాలి అని ట్రై చేస్తుంది. అప్పుడు ఎలి ఆ యాస్ట్రాలజర్ కార్డ్ ని రీడ్ చేసేస్తుంది. అప్పుడు ఆ యాస్ట్రాలజర్ కి డెత్ కార్డ్ వస్తుంది. దాంతో ఆ యాస్ట్రాలజర్ ఆత్మ పర్మనెంట్ గా నాశనం అయిపోతుంది. మరోవైపు గ్రాంట్ కూడా బ్రతికి బయటపడతాడు. ఎందుకంటే డెవిల్ ఆత్మ అతన్ని చంపేలోపే హెలి ఆ కార్డ్స్ ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. దాంతో ఇక గ్రాంట్ అండ్ హెలి ఇద్దరు చావు నుండి తప్పించుకుంటారు. అలా వాళ్ళు ఆ మ్యాన్షన్ నుండి బయటికి వచ్చినప్పుడు వాళ్ళ ముందుకు ఒక కార్ వస్తుంది. ఆ కార్ లో నుండి ప్యాక్స్టన్ దిగుతాడు. ప్యాక్స్టన్ కూడా ఆ దెయ్యం నుండి తప్పించుకుంటాడు. ద ఫుల్ డెవిల్ అతనిపై అటాక్ చేసేలోపే వాళ్ళ రూమ్మేట్ ఆ లిఫ్ట్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అందువల్ల ప్యాక్స్టన్ ఆ డెవిల్ నుండి తప్పించుకుని ఉంటాడు. ఫైనల్లీ ఈ ముగ్గురు మాత్రమే ఆ డెవిల్స్ నుండి సర్వైవ్ అవుతారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. సో గైస్, మీకు ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించింది? ఈ మూవీ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.